100% ఇప్పుడు ఏదైతే సిట్ మనకి ఫైనల్ గా ఇచ్చింది దాన్ని పట్టుకొని ఈ వైసీపీ పేటిఎం బ్యాచెస్ ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి మరి చెప్పించిన వాళ్ళు కొవ్వుగట్ట లేదు, ఇది అనవసరంగా అడావిడి చేశారు, ఈ కూటమి ప్రభుత్వం అనవసరంగా ఇచ్చేసి అన్ని మొత్తం ఇలాగ డైవర్ట్ చేసి మొత్తం పేటిఎం బ్యాచ్ మొత్తం దించేసి డైవర్ట్ చేయడం చేశారు. ఫైనల్ గా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా చాలా గట్టిగా నిలబడి మనకు మొత్తం ఆధారాలతో సహా ఎటువంటి కెమికల్స్ ఎటువంటి రసాయనాలు ఇందులోని యాడ్ చేశారు, పామ్ ఆయిల్ యూజ్ చేసుకుని ఎసిడిక్ యాసిడ్ అని సంథింగ్ రకరకాల యాసిడ్లన్నీ మిక్స్ చేసి, అంటే ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆరాధ్య దైవం ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతిని ఆరాధ్యంగా తీసుకుని మొత్తం ప్రపంచం మొత్తం మనకి హిందుత్వానికి మెయిన్ పాయింట్ గా ఉండే విధంగా ఉన్న దానికి పవిత్రం చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి. ఇప్పుడు రూలింగ్ లో ఉన్నది 2021 2024 వరకు కూడా ఇది జరిగిందని క్లియర్ గా సిట్ ఏమో ప్రూవ్ చేసింది దాంట్లో క్లియర్ గా ఏదైతే రసాయనాలు కలిసాయో ఏంటేంటి రసాయనాలు ఉన్నాయో కూడా, అంటే అలాంటి రసాయనాలు దాదాపు 250 కోట్ల ధనం ఈ మొత్తం ఈ మార్జిన్ లో 2021 2024 మధ్యలో 250 కోట్ల ధనం దీని ఓన్లీ నెయ్యికే వాడారండి. దాదాపు 20 కోట్ల ఎన్నో లడ్డూలు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు ఎంత మంది తిన్నారు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటది, ఎంత దేవుడి తాలూకా ఒక పవిత్రతని దేవుడి తాలూకా దీన్ని బహుళ మనోభావాలతోని ఎంత దీనిగా వాడుకున్నారో దీన్ని చూడండి.